పరిపాలనా భవనం వద్ద హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని స్వామీజీలు డిమాండ్ చేశారు. స్టార్ హోటల్ నిర్మాణాల వల్ల ప్రకృతి నాశనం అవుతోందని, పవిత్రమైన తిరుమల ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హోటల్ నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని హిందూ సాధు సంరక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. అనుమతులు రద్దు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సనాతన హిందూ ధర్మ బోర్డు అని, దేవులకి దేవాలయాలకి ఎక్కడ అపచారం జరగకూడదని ఒక సనాతన హిందూ ధర్మ బోర్డు ఉండాలని ప్రకటించారు. సంతోషించాం. కానీ ఈరోజు జరుగుతుంది ఏమిటండి? వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో, కూటమి ప్రభుత్వం వాళ్ళు భూమిని కేటాయిస్తే మీరు పెర్మిషన్లో కేటాయించారు. ఎంత అన్యాయం అండి! మేమేమి తిరుపతిలో హోటల్స్ నిర్మాణం వద్దు అనడంలే. హోటల్స్ పెట్టుకోవాలనుకుంటే అది దూరంగా పెట్టుకోండి, కానీ పరమ పవిత్రమైన స్థలం ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ ముంతాజ్ హోటల్స్ పెడితే అక్కడ అపవిత్రమవుతుంది, స్వామికి అపచారం జరుగుతుంది. ఒక పక్క టీటీడీ బోర్డు కూడా, కొత్తగా వచ్చిన బోర్డు కూడా జీవో ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ముంతాజ్ హోటల్ నిర్మాణం ఏడుకొండల అలిపిరి పాదాల చెంత జరిగితే శాంటిటీ, స్పిరిచువాలిటీ నష్టపోతుంది, తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని టీటీడీ బోర్డు ఇచ్చినటువంటి ఒక తీర్మానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే గౌరవించకపోతే ఇక మీరు ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎందుకండి ఇక్కడ? అంటే ప్రభుత్వానికి టీటీడీ బోర్డు మీద విశ్వాసం లేదా? ఎవరితో చెప్పుకోవాలైతే? కూటమి ప్రభుత్వం హిందువులకు అన్యాయం చేస్తే హిందువులకి న్యాయం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి మా కులదైవం. వెంకటేశ్వర స్వామి ప్రక్షాళన, ఈ రాష్ట్రంలో ప్రక్షాళన ఏడుకొండల సాక్షిగా నేను ప్రారంభిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సతీ సమేతంగా వెళ్ళి స్వాగతించాం. పవన్ కళ్యాణ్ గారు నేను హిందుత్వవాదిని అన్నారు, సంతోషించాం. మరి మిమ్మల్ని నమ్ముకుంటే మీరు కూడా ఈరోజు హిందువుల వెంకటేశ్వర స్వామి దైవాన్ని కించపరిచే రీతిలో ముంతాజ్ హోటల్కి పెర్మిషన్ ఇస్తే ఎవరితో చెప్పుకోవాలి? హిందువులు ఆగ్రహం కాదా? హిందువులు మోసం చేయడం కాదా? హిందువుల మనోభావాలు గాయపరచడం కాదా? మరి గత ప్రభుత్వానికి మీకు ఏమి తేడా ఉన్నది? గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే మీరు చేస్తూ ఉంటే ఇక హిందువులు పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇది చాలా దారుణం. మీరు టూరిజం డెవలప్ అవుతుందంటే కాదన్నోలే, వేరే ప్రాంతాలు కేటాయించండి. కానీ ఏడుకొండలు ప్రభుత్వం 746 జీవో స్పష్టంగా ఉంది. ఏడుకొండలు ఆ పరిసర ప్రాంతం అంతా కూడా పవిత్రమైనవి. అక్కడ ఏ ప్రైవేటు కట్టడాలు ఉండకూడదు, ఆధ్యాత్మిక క్షేత్రాలుగా ఉండాలి తప్ప, భక్తుల సౌకర్యం కోసం ఉండాలి తప్ప ఏ ప్రైవేటు